ఇండియన్ రైల్వేస్లో జాబ్ చేయాలనుకుంటున్నారా? కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు. 22,195 పోస్టులు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ఆల్రెడీ ఈ పోస్టులు ఓపెన్ చేసి చాలా కాలం కూడా గడిచిపోయిందనమాట. జనవరి 1కే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అండ్ అప్లై చేసుకోవాల్సినటువంటి లాస్ట్ డేట్ ఏదైనా ఉందంటే మార్చ్ 2 వరకు అయితే మీకు టైం ఉంది. అసలు ఇంకా చాలా టైం అనేది మీకోసం ఉందన్నమాట. ఎవరెవరైతే రైల్వేస్లో జాబ్ చేయాలని చెప్పేసి కళ్ళు కంటూ ఉన్నారో, అది కూడా మీరు ఎక్కువగా స్టడీ చేయకుండా 10వ తరగతి మాత్రమే మీకు స్టడీ చేశారా? సో ఖచ్చితంగా మీరు అర్హులే అనమాట. సో ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోండి. దీనికి ఎక్కువగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఐటీఐ చేయాలి, అది చేయాలి, ఇలాంటివి ఏవి కూడా లేవండి. ఓన్లీ 10వ తరగతి పాస్ అయితే చాలు. మీ మెరిట్ లెవెల్ని చూసి సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎగ్జామ్ కూడా ఉంటుంది, మెడికల్ టెస్టులు కూడా ఉంటాయి. సో వీటన్నిటిలో కనుక మీరు పాస్ అయినట్లయితే ఖచ్చితంగా ఇండియన్ రైల్వేస్లో మాత్రం మీరు జాబ్ కొట్టినట్టే. సో ఈ మధ్య కాలంలో చాలామంది కూడా గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత స్టడీ చేసినా కూడా, ఇంజనీరింగ్ చేసినా కూడా, పెద్ద పెద్ద కాలేజ్లో చదివినప్పటికీ కూడా వాళ్ళు చదివినటువంటి ఆ చదువుకు కానీ, అదేవిధంగా చేసినటువంటి జాబ్లకు కానీ సంబంధం లేకుండా పోతుందన్నమాట. ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కూడా ఆఖరికి ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ 15,000కి 10,000కి జాబులు చేస్తుంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఫ్యామిలీని కూడా నడిపించుకుంటూ ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం అసలు జాబ్లే దొరక్క రోడ్లెంబట సర్టిఫికేట్లు పట్టుకొని, ఫైల్స్ పట్టుకొని ప్రతి ఒక్క ఆఫీస్ ఎంబట తిరుగుతూ ఉన్నారు. సో ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వస్తే చాలు కొన్ని లక్షల మంది అప్లై చేసుకుంటూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఇండియన్ రైల్వేలో 22,195 పోస్టులు అంటే ఇది మామూలు విషయం కాదు. ఖచ్చితంగా చాలా మంది కూడా జాబ్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ స్టడీ కూడా ఎక్కువగా అవసరం ఉన్నట్టు కూడా లేదు. ఓన్లీ 10th పాస్ అయితే చాలు. సో ఖచ్చితంగా ఇది చాలా మంది నిరుద్యోగ యువత ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ అవకాశం అండి. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుంటే అందరికీ వస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. అందరికీ వచ్చినా రాకపోయినా ఒక ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అంటే చెప్పలేం, లక్ అనేది ఎవరిని వరిస్తుందో. ఈ యొక్క 22,195 పోస్టులో మీకు కూడా ఒకటి రావచ్చు. మరియు ఖచ్చితంగా అయితే ఈ యొక్క మార్చ్ 2వ తేదీలోపు మాత్రం మీరు అప్లై చేసుకోండి.